యూరియా అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన. చెప్పులు లైన్ పెట్టడం, 4 గంటలకు 1 గంటకు రైతులు లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ రంగంలో మనం ముందుకెళ్తున్నామా వెనుకకెళ్తున్నామా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి గత ప్రభుత్వంలో గాని ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల లోపల మళ్లీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు ప్రారంభంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగద్దు. రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. మరి రైతులకి ఆగ్రహించి ఒకవేళ రోడ్డు మీద వస్తే పరిస్థితులు వేరైతాయి. గతంలో కూడా చూసిన ఎన్నోటువంటి ధర్నాలు ర్యాలీలు చేసిర్రు. రైతు అని తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఊలిపోతాయి. కాబట్టి రైతు యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసేటువంటి వాళ్ళ బాధ్యత. కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు శాంతంగా ఉండండి, కాదు అంటే రోడ్ల మీకు వచ్చి పోరాటం చేస్తాం తప్ప కానీ గొడవలు వద్దు, మనకు కొట్లాటలు వద్దు. పార్టీలకు అతీతంగా అందరూ మౌనంగా వహించి శాంతంగా వాళ్ళు క్యూలో ఉండి తీసుకోండి. ప్రభుత్వం ఒత్తిడి చేద్దాం. ఇలా సోమవారం వేళ కలెక్టర్ గారికి కూడా నేను కూడా వినతి పత్రం అందజేస్తాను. రైతుల పక్షాన కలెక్టర్ గారికి ఈ ఫోటోలు మరి వినతి పత్రాన్ని అందజేస్తాను. త్వరలోనే 11 గంటల వరకు కళ చెప్పు లేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బత్తలకు ఇప్పటికి వారం రోజుల మందు బత్తల కొరకు రోజు అచ్చుకుంటాం అయిపోతుంది. ఇవాళ కూడా దొరుకుతాయా లేదా తెలియదు. వారం రోజుల నుంచి రోజు అచ్చుకుంటాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.